సెషన్ ఇవాల్టి సెషన్లో మనీ అండ్ క్రెడిట్ చాప్టర్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మనకి రైట్ సైడ్లో మనకి మొత్తం అన్ని సబ్ టాపిక్స్ కూడా లిస్ట్ అయితే ఇవ్వటం జరిగింది. ఇంట్రడక్షన్, ఫార్మ్స్ ఆఫ్ మనీ, డిపాజిట్స్, లోన్ యాక్టివిటీస్, క్రెడిట్ సిట్యుయేషన్స్, టర్మ్స్ ఆఫ్ క్రెడిట్, ఫార్మల్ సెక్టర్, అట్లాగే ఇన్ఫార్మల్ సెక్టర్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో వచ్చేటువంటి లాభం ఏంటి, ఇవి ఎక్కడ ఉంటాయి, ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ చూస్తే హౌ వాజ్ ద ఎక్స్చేంజ్ సిస్టమ్ ఇన్ ఓల్డెన్ డేస్. ఓల్డెన్ డేస్లో మనకి ఎట్లా ఉండేది, ఎందుకంటే అప్పుడు మనీ లేదు కదా, కరెన్సీ ఈజ్ నాట్ దేర్. సో బార్టర్ సిస్టమ్ ఉండేది అప్పట్లో. మరి ఆ బార్టర్ సిస్టమ్ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇది ఎలా ఉండేది అనేటువంటి దాన్ని మనం తీసుకుంటే, బార్టర్ సిస్టమ్ అన్నప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ కమోడిటీస్, వస్తు మార్పిడి విధానం అనేది అయితే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫ్ కమోడిటీస్ అనేది జరుగుతున్నటువంటి సందర్భంలో మెయిన్గా అక్కడ కావాల్సింది ఏంటంటే, బోత్ పార్టీస్ హ్యావ్ టు అగ్రీ టు సెల్ అండ్ బై అదర్ కమోడిటీస్. ఒకరి దగ్గర ఉన్నటువంటి వస్తువు మరొకరు తీసుకోవటానికి, అలాగే వేరొకరి దగ్గర ఉన్నటువంటి వస్తువు ఇతను మార్పిడి చేసుకోవడానికి ఒప్పుకోవాల్సినటువంటి సందర్భం. అలా ఒప్పుకుంటేనే మనకు అక్కడ బార్టర్ సిస్టమ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సో డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఈ డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ కనుక లేకపోతే ఏమవుతుంది, డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ లేకపోతే బార్టరింగ్ అనేది జరగదు. బార్టరింగ్ అంటే మార్పు అనేది జరగదు. వస్తువుల్ని ఎక్స్చేంజ్ చేసుకోవటం అనేది జరిగేటువంటి అవకాశమే ఉండదు. దట్ ఈస్ వై డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ ఈస్ ద మోస్ట్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ద బార్టర్ సిస్టమ్. బార్టర్ సిస్టమ్ నడవాలి అంటేనే డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ ఉండాలి అనేది మనకి ఫస్ట్ పాయింట్. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మరి ఈ రోజున మనం చూస్తే మనీ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా మనం వాడుతున్నాం. ఈ మనీ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా మనం వాడుతున్నటువంటి క్రమంలో మోడర్న్ డేస్లో, అంటే ఈరోజు మనకి కాయిన్స్ వచ్చాయి. కాయిన్స్ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ వాడారు. ఆ మెటల్స్ అన్ని వాడుకున్న తర్వాత మనకి ఫైనల్గా ఈరోజు పేపర్ కరెన్సీ వచ్చింది. మనీ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనీ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ వచ్చిందో, వీఆర్ ఏబుల్ టు ఎలిమినేట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్. ఈ డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అనేటువంటి ఆవశ్యకత అనేది లేకుండా పోయింది. ఎందుకు లేకుండా పోయిందంటే, దేన్నైనా మనం కొనుక్కోవాలన్నా, దేన్నైనా మనం తీసుకోవాలన్నా డబ్బు చెల్లిస్తే చాలు. క్రైటీరియా ఏంటి ఇక్కడ? డబ్బులు అనేది మీడియం కింద మారింది. ఇంతకుముందు ఏంటి, పరస్పరం ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో మాత్రమే మనకి ఆ ఎక్స్చేంజ్ అనేది జరిగేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి మనీ హ్యాస్ బికమ్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. సిన్స్ మనీ యాక్ట్స్ యాజ్ ఎన్ ఇంటర్మీడియట్, ఒక మధ్యవర్తిగా పనిచేస్తుంది కాబట్టి ఎక్స్చేంజ్ ప్రాసెస్లో ఇట్ హ్యాస్ బికమ్ ద మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఆల్ ఓవర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా మనకి మనీ అనేది ఒక మేజర్ ఎక్స్చేంజ్గా మనకి కనిపిస్తూ ఉంది. మనీ అన్ని చోట్ల యాక్సెప్టబుల్ అండి. ఎస్, మనీ అన్ని చోట్ల యాక్సెప్టబులే, అందులో డౌట్ ఏం లేదు. కానీ కరెన్సీస్ అనేవి కంట్రీ టు కంట్రీ మారిపోతాయి. ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ యూ హ్యావ్ డిఫరెంట్ కరెన్సీస్. మళ్ళీ మనకి చాలామంది మేధావులు ఉంటారు కదా, మనకి డౌట్ వస్తుంది, సార్ నేను రూపీ తీసుకొని అమెరికాకి వెళ్తే ఏ కంట్రీకి ఆ కంట్రీ కరెన్సీ అనేది ఇప్పుడు వచ్చేసింది మనకి. వీఆర్ డివైడెడ్ యాజ్ కంట్రీస్ కాబట్టి కంట్రీ వైజ్గా కరెన్సీ అనేది మనం కామన్గా పెట్టుకున్న పేరు. దాన్ని రూపీ అందామా, డాలర్ అందామా, ఎన్ అందామా, లేకపోతే పౌండ్ అందామా, ఇట్లా రకరకాలైనటువంటి కరెన్సీస్ మనకి నానుల్లో ఉంది. ఇవి ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నటువంటి కరెన్సీస్ని మనం ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా వాడుకుంటున్నాము. సో ఇంతకుముందు బార్టర్ సిస్టమ్ ఉండేది, దాని తర్వాత మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్కి వచ్చాం.
బార్టర్ సిస్టంలో ఉన్నటువంటి మేజర్ లిమిటేషన్స్ ఏంటి అని అంటే, ఒకటి డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్. మనకి వాంట్స్ అనేవి కలవాలి ఖచ్చితంగా. నా దగ్గర కందిపప్పు ఉంది, శేషు అనేటువంటి మరొక వ్యక్తి దగ్గర పెసరపప్పు ఉంది. నా దగ్గర ఉన్న కందిపప్పుని ఆయన ఎందుకు తీసుకుంటాడు? పెసరపప్పు ఆయనే రైసో వీటో వెజిటేబుల్సో ఏదో తీసుకోవాలని ఆయన ఇష్టపడ్డాడు అనుకోండి, తప్పేం కాదు కదా. అలా అడిగినప్పుడు మనకి సహజంగానే మనం వీ హ్యావ్ టు ఫైండ్ అన్ అదర్ పర్సన్, ఎవరైతే మనకి కావలసినటువంటివి తీసుకొని మనకు కావాల్సింది ఇస్తాడో, మన దగ్గర ఉన్నది తీసుకొని మనకు కావాల్సింది ఇస్తారో అతన్ని తీసుకోవాలి, అంతే కదా. సో అది లేకపోవటం మేజర్ డ్రాబ్యాక్. రెండవది స్టాండర్డ్ వెయిట్స్ అండ్ కరెన్సీస్. స్టాండర్డ్ మెజర్మెంట్స్ అనేవి అప్పట్లో లేవు. ఉదాహరణకి మన దగ్గర ఒక పెద్ద యానిమల్ ఉందనుకోండి, బఫెలో కానీ కౌ కానీ, పాలిచ్చేటువంటి పాడి, దీన్ని ఎంత ఇస్తే మనం ఎక్స్చేంజ్ చేయగలుగుతాం అంటే సరైనటువంటి కొలమానం లేదు. అది నేను చెప్పేది, కొలమానం అనేది ఒక లిమిటేషన్. ఇవి రెండు లిమిటేషన్స్ కూడా మనకి మనీ అనేది రావటం వల్ల ఇవి లిమిటేషన్స్ అన్నీ పోయినాయి. ఇప్పుడు స్టాండర్డ్ డైరెక్ట్గా మనీ అనేదే మనం ఇస్తాం కాబట్టి మనీ ఈజ్ ద మేజర్ క్రైటీరియా అనేటువంటిది మనం చూస్తున్నాం. సో మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ మనీ మనం తీసుకున్నట్లయితే ఇట్ ఇంక్లూడ్స్ కరెన్సీ. కరెన్సీ రూపంలో పేపర్ కాయిన్స్ ఉన్నాయి, నోట్స్ ఉన్నాయి, పేపర్ నోట్స్ కాయిన్స్ రెండు నానుల్లోకి ఉన్నాయి. సో హవెవర్ మనీ హ్యావ్ నో యూజ్ ఆన్ ఇట్స్ ఓన్. దాని అంతటా అది సొంతంగా యూజ్ ఏమి లేదండి. ఇట్ మైట్ హ్యావ్ పుట్ అనదర్ క్వశ్చన్ ఇన్ యువర్ మైండ్, వై మనీ ఈజ్ వైడ్లీ యాక్సెప్టెడ్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఎందుకు మనీని అంత డామినెంట్గా యాక్సెప్ట్ చేశారు అంటే, ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బికాస్ ఇట్ ఈస్ గ్యారంటీడ్ బై ద గవర్నమెంట్. మనకి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది కాబట్టి ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ అండ్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ద కంట్రీ. ఏ దేశం ఉంటే ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వం మనకి దాని యొక్క ఆథరైజేషన్ ఇస్తూ మనకి సర్టిఫై చేస్తుంది. సహజంగా మన గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన తర్వాత ఇంకా మనం దేని గురించి కూడా పెద్దగా ఆలోచించుకోవాల్సినటువంటి పని లేదు. అలాగే గవర్నమెంట్సే ప్రింట్ చేస్తాయా అంటే ఎస్, గవర్నమెంట్ తరపున ఇన్ ఇండియా కేస్ ఇట్ ఈస్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ హ్యాస్ గివెన్ అథారిటీ టు ఇష్యూ కరెన్సీ నోట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. On behalf of the central government, it is the RBI, the Reserve Bank of India, which gives or issues the currency notes. So government agency is there, that is RBI. So RBI నేతృత్వంలో ఇవన్నీ జరుగుతాయి. RBI అంటే ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గ్యారంటీగా మనకి 1 మార్క్ క్వశ్చన్ అనేది రావచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ద ఎపెక్స్ బ్యాంక్, ద హైయెస్ట్ బ్యాంక్, the top bank in India. All Indian laws say only RBI is allowed to issue the currency. Indian legal system prakaram manaki only RBI has the authority to issue or to regulate the currency. Alage law legalizes the use of rupee as a medium of payment in our country. సో ఎప్పుడైతే వెన్ దెర్ ఇస్ ఎ లా లీగాలిటీ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్, లాకి సంబంధించినటువంటి అంశం మనకి ఎప్పుడైతే పిక్చర్లోకి వస్తుందో, ఇట్ బికమ్స్ ఎన్ ఆబ్లిగేషన్ ఆన్ ఆల్ ఆఫ్ అస్ టు యాక్సెప్ట్ ఇట్. మనం అందరం కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మనకి. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అని అంటే, ఇట్ ఈస్ ఎ లీగల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ రికగ్నైజింగ్ యాజ్ ఎ మీడియం ఆఫ్ పేమెంట్. So it means no one can refuse to make use of money in settling transactions in India. ఏ ఒక్కరు కూడా we don't want money అని చెప్పడానికి వీలు లేదు, అలా వీలు కుదరదు. ఖచ్చితంగా మనీని యాక్సెప్ట్ చేయాల్సిందే. They should accept the transactions that are happening with money, especially rupee in India.
నేను రూపీని అమెరికాలో ట్రాన్సాక్షన్ చేసుకుంటా అంటే మార్చుకోవాలి కరెన్సీని అక్కడ. మార్చుకుంటే డెఫినెట్లీ వీ క్యాన్ యూజ్ దట్ వన్. సో ఆ రకంగా మనకి లా ఆథరైజెస్ ఇట్. ఎప్పుడైతే లా ఆథరైజ్ చేస్తుందో యూ గెట్ దట్ లీగాలిటీ అది మనం చూసుకుంటాం. సో డిపాజిట్స్, మరి బ్యాంకింగ్ సిస్టమ్, మనకి మనీ అన్న తర్వాత బ్యాంక్స్ మనకి అందరికీ టక్కున గుర్తుకొచ్చేటువంటివి. బ్యాంకింగ్స్లో మనకి బ్యాంక్స్ ఆర్ ద ప్లేస్ వేర్ పీపుల్ డిపాజిట్ మనీ. వాళ్ళ యొక్క మనీని తీసుకెళ్ళి డిపాజిట్ చేయటం కానీ, ట్రాన్సాక్షన్స్ చేయటం కానీ ఏదైనా కూడా చేస్తారు. సో డిమాండ్ ఫర్ విత్డ్రాల్, ఎప్పుడైతే వీళ్ళకి అవసరం ఉంటుందో అప్పుడు మాత్రం వీళ్ళు విత్డ్రా చేసుకుంటారు. లేదు, సమ్ టైమ్స్ దే టేక్ లోన్స్ కూడా బ్యాంక్స్ నుంచి, కొంత హోమ్ లోన్స్ అని, కార్ లోన్స్ అని, ఇట్లా లోన్స్ కూడా తీసుకుంటూ ఉంటాం. సో బ్యాంక్స్ కీప్ ద మనీ సేఫ్. బ్యాంక్స్ ఏం చేస్తాయి, మనీని సేఫ్గా పెడతాయి. యాక్సెప్టింగ్ ద డిపాజిట్, ఆ డిపాజిట్ని యాక్సెప్ట్ చేసి, అండ్ దే బ్యాంక్ ఆల్సో పే అన్ అమౌంట్ యాజ్ అన్ ఇంట్రెస్ట్ ఆన్ ద డిపాజిట్స్. మనం ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి కొంత అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను కూడా యాడ్ చేస్తుంది. కొంత ఇంట్రెస్ట్ యాడ్ చేసి మనకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు, మీరు సేవ్ చేశారు కాబట్టి. మీరు సేవ్ చేసినటువంటి క్రమంలో ఆ ఇంట్రెస్ట్ని ఇచ్చేటువంటి ప్రయత్నం, అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు డిపాజిట్ మోర్. అలాగే సేఫ్టీ, అష్యూరెన్స్, గ్యారంటీ మనకి బ్యాంకింగ్ సిస్టమ్ అంటే. అలాగే మనకి బ్యాంక్స్లో డిపాజిట్ చేసుకున్నటువంటి సందర్భంలో ఎనీ పర్సన్ క్యాన్ విత్డ్రా ద మనీ. ఎవరైతే బ్యాంకులో డిపాజిట్ చేస్తారో ఆ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నటువంటి మనీని ఎప్పుడైనా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ దట్ కాల్డ్? ఇట్ ఈస్ కాల్డ్ డిమాండ్ డిపాజిట్స్. సో వెన్ ఎవర్ ఐ డిమాండ్ మై మనీ బ్యాక్, ఐ విల్ గెట్ ద మనీ బ్యాక్. నేను 1,00,000 రూపాయలు డిపాజిట్ చేశాను అనుకుందాం. నాకు ఒక 10 days తర్వాత లేదా ఒక 1 week తర్వాత నాకు ఆ మనీ అనేది అవసరం అయ్యింది. ఐ విల్ గో టు బ్యాంక్ అండ్ రైట్ ఏ రిక్వెస్ట్, ఐ వాంట్ మై మనీ బ్యాక్. బ్యాంక్ షుడ్ గివ్ మై మనీ బ్యాక్. అలా ఇచ్చేటువంటి డిపాజిట్స్ని మనం డిమాండ్ డిపాజిట్స్ అంటాం. అట్లా ఇచ్చేటువంటి మనీని ఏమంటాం? డిమాండ్ డిపాజిట్స్ అని పిలవటం జరుగుతుంది. ఈ డిమాండ్ డిపాజిట్స్ అనేవి మనకి అవే ఫస్ట్లో మనకు ఉన్నటువంటి డిమాండ్ డిపాజిట్స్. అంటే మనం ఏదైతే డిమాండ్ చేస్తున్నాము, వాట్ వి డిపాజిటెడ్ క్యాన్ బి డిమాండెడ్ బ్యాక్, దట్ ఈస్ కాల్డ్ డిమాండ్ డిపాజిట్స్. అట్లాగే సెకండ్ ఆస్పెక్ట్, ద పేమెంట్ ఆఫ్ డిమాండ్ డిపాజిట్స్ క్యాన్ బి డన్ ఐదర్ ఇన్ క్యాష్ ఆర్ ఇన్ చెక్. నేనే డబ్బులు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ నేను ఎవరికన్నా పేమెంట్ ఇవ్వాలి, ఐ హ్యావ్ టు గివ్ సంబడి పేమెంట్, ఆ కన్సర్న్ పర్సన్కి ఆ పేమెంట్ నేను చెక్కు రాసి ఇవ్వచ్చు. చెక్కు రాసి ఇచ్చినప్పుడు ఆ చెక్కు ఆ కన్సర్న్ పర్సన్ తీసుకెళ్ళి డిపాజిట్ చేసుకుంటే అతనికి ఇస్తుంది బ్యాంక్. నేనే వెళ్ళి డబ్బు తీసుకొని క్యారీ చేసుకొని వెళ్ళి ఇవ్వాల్సినటువంటి పని లేదు. బ్యాంక్ విల్ గో అండ్ గివ్ దట్ డిపాజిట్ టు దెమ్. ఆ విధంగా కూడా మనకి బ్యాంక్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. మన డిపాజిట్స్ని వాళ్ళు ఇచ్చేయటానికి మనకి బాగా హెల్ప్. అలాగే మనకి చెక్తో పాటు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఇస్తే ఎంత ఇవ్వాలి, ఏ పర్సన్కి ఇవ్వాలి, త్రూ అకౌంట్ ఇవ్వాలా, త్రూ హ్యాండ్ ఇవ్వాలా, మనం రాయొచ్చు దాని మీద. టు సెల్ఫ్, టు పర్సన్, బై హ్యాండ్, లేకపోతే బై అకౌంట్ పే అని అంటుంది. అకౌంట్ పే అంటే అకౌంట్లోనే డిపాజిట్ చేస్తాం. సో దీస్ ఆల్ బికమ్స్ ఎ లీగల్ ట్రాన్సాక్షన్ అండ్ యూ హ్యావ్ ఎవిడెన్సెస్, ప్రూఫ్స్. మనకి బిజినెస్లో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనకి రేపు పొద్దున ఐటీ రిటర్న్స్ వాటికి వీటికి ఏదైనా ప్రూఫ్స్ కింద పనికొస్తాయి. బెనిఫిట్స్ ఏంటి అంటే, బ్యాంక్ ప్రొవైడ్స్ ఇట్, మేక్స్ ఇట్ పాసిబుల్ టు డైరెక్ట్లీ సెటిల్ పేమెంట్స్ వితౌట్ ద యూజ్ ఆఫ్ క్యాష్. మీరు పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ చేయాలనుకోండి, ఒక 5 రూపాయలు 10 రూపాయలు థౌజండ్స్ వరకు ఓకే, యూ కెన్ క్యారీ. లేదా లెస్ దాన్ 1 lakh మనం క్యాష్ని హోల్డ్ చేయొచ్చు. మీరు ఒక 10 lakhs పేమెంట్స్ చేయాలి, అంతకంటే ఎక్కువ పేమెంట్స్ చేయాలి, అప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ఎ బ్యాంక్ అకౌంట్ అండ్ యూ ట్రాన్స్ఫర్ దట్ మనీ.
ఆర్ యూ గివ్ ఎ చెక్. డైరెక్ట్గా మనీ మనం తీసుకెళ్ళి ఇచ్చే పని లేకుండా అది ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతుంది. వాళ్ళే తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటారు, వాళ్ళకి చెక్ అమౌంట్ అనేది పేమెంట్ అయిపోతుంది. సో ఆ రకంగా మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు కదా, అట్లాంటి వాటిలో ఇది ఒకటి మనకి బెనిఫిట్గా చెప్పుకోవచ్చు. మరి బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయంట కదండి. ఎస్, బ్యాంక్స్ ఆల్సో విల్ గివ్ లాట్స్ ఆఫ్ లోన్స్. ఎలా ఇస్తాయి, ఎక్కడి నుంచి ఇస్తాయి? బ్యాంక్స్ కీప్ ఓన్లీ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద డిపాజిట్, small portion of the deposit with them. How much they'll keep? 15% only they will keep. How much? 15% only they will keep. Out of 100%, only 15% they are keeping. ఒక 15% మాత్రమే కీప్ కొని ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ విత్డ్రాల్ అడిగినప్పుడు వాళ్ళందరికీ కూడా ఇస్తారు. అందరూ విత్డ్రాల్ ఒకే రోజు చెయ్యరు కాబట్టి సహజంగా 15% క్యాష్ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా రిక్వైర్మెంట్స్ని బట్టి క్యాష్ పేమెంట్స్ అనేది చేస్తూ ఉంటారు. సో మెజారిటీ ఆఫ్ పోర్షన్ అంటే దాదాపు 85% మనీ ఏదైతే ఉంటుందో ఆ 85% మనీని వాళ్ళు ఎక్స్టెండెడ్ లోన్స్ రూపంలో దాన్ని లోన్స్, ఇండస్ట్రియలిస్ట్ హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ఇట్లా డిఫరెంట్ లోన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ డిఫరెంట్ లోన్స్ అనేది ఇచ్చినటువంటి సందర్భంలో బ్యాంక్స్కి ఒక రకమైనటువంటి బెనిఫిట్, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువకి ఇచ్చి దాంతో కొంత బెనిఫిట్, ప్రాఫిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అలా బ్యాంక్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్మీడియటరీ, యాజ్ ఎ లింక్ బిట్వీన్ ద డిపాజిటర్ అండ్ ద బారోవర్. వీళ్ళిద్దరి మధ్య లింక్ ఎవరయ్యా అంటే బ్యాంకింగ్ సిస్టమ్. సో బ్యాంకింగ్ సిస్టమ్ అనేది లింక్గా పనిచేసి బ్యాంక్స్ ఎవరైతే డిపాజిట్ చేస్తారో వాళ్ళకి కొంత ఇంట్రెస్ట్ ఇస్తుంది, ఎవరైతే బారో చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్కి లోన్ ఇస్తుంది. సో ఈ డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద బ్యాంక్. ఉదాహరణకి మనం ఒక ₹1,00,000 మనం డిపాజిట్ చేసాం అనుకుందాం. డిపాజిట్ చేస్తే మనకి 5% ఇంట్రెస్ట్ ఇస్తారు, అంటే ₹5 వడ్డీ ఇస్తారు. అంటే మనకి సంవత్సరం తర్వాత 5,000 వేసి ఇస్తారు. అదే మనకి ఒక ₹1,00,000 అప్పు తీసుకున్నాం అనుకోండి, 10% ఇంట్రెస్ట్ అంటారు. అంటే మనం 1,10,000 కట్టాలి. ఒకేసారి కట్టం, ఈఎంఐస్ రూపంలో కడతాం. అప్పుడు ఏమవుతుంది, నాకు 1 ఇయర్ తర్వాత 1,05,000 ఇస్తారు. వాళ్ళు 1,10,000 కలెక్ట్ చేస్తారు బ్యాక్. సో ఆ రిమైనింగ్ 5,000 ఏదైతే ఉందో ఆ 5,000 ఇస్ ద ప్రాఫిట్ ఫర్ ద బ్యాంక్. అట్లా బ్యాంక్స్ విల్ మేక్ లాట్ ఆఫ్ ప్రాఫిట్. డిఫరెంట్ ఇన్కమ్స్ ఉంటాయి వాళ్ళకి, డిఫరెంట్ సోర్సెస్ నుంచి డిఫరెంట్ లోన్స్ ఇస్తారు కాబట్టి, ఒక్క లోనే కాదు కాబట్టి చాలా వరకు మనకి బ్యాంక్ ఇది ఒక మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత లోన్ యాక్టివిటీస్లో మనం చూసాం 2 క్రెడిట్ సిచ్యువేషన్స్. మనకి 2 క్రెడిట్ సిచ్యువేషన్స్ ఇచ్చారు. ఒకటి ఎక్కడైతే ఫెస్టివల్ సీజన్ అని ఒక క్రెడిట్ ఇచ్చారు, అలాగే స్వప్నాస్ ప్రాబ్లం అని ఒకటి ఇచ్చారు. ఫెస్టివల్ సీజన్లో ఒక షూ మేకర్ ఎగ్జాంపుల్ ఇచ్చి అతను ఎక్కువ షూస్ చేయడానికి లోన్ తీసుకొని అతను మంచి ప్రాఫిట్స్ చేయగలిగినట్టుగా, ఆ లోన్ని రీపే చేయగలిగినట్టుగా చూపించారు మనకి. స్వప్నాస్ కేసులో తను ఒక ఫార్మర్ కింద ఒక లోన్ తీసుకొని తను రీపే చేయలేనటువంటి సందర్భం మనకు ఒకటి చూపించారు. అంటే 2 క్రెడిట్ సిచ్యువేషన్స్, ఇవి 2 మనకి కేస్ స్టడీస్ కింద ఇచ్చారు. సో క్రెడిట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ ఇన్ విచ్ ద లెండర్ సప్లైస్ ద బారోవర్ విత్ మనీ. లెండరు బారోవర్ మనీ ఇస్తాడు, సర్వీసెస్ ఇవ్వచ్చు లేదా ఇంకేదైనా ఇవ్వచ్చు, ఫ్యూచర్ పేమెంట్కి సంబంధించినటువంటి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఈ మ్యూచువల్ అగ్రిమెంట్ వలన మనకి కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది. క్రెడిట్స్ అనేవి దే ప్లే ఏ వైటల్ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్, పాజిటివ్ రోల్. ఎలా అయితే మనం ఫెస్టివల్ సీజన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ సీజన్లో అతనికి బిజినెస్ ఎక్స్పాన్షన్ సలీంకి బాగా హెల్ప్ అయింది, కానీ అట్లాగే కొంతమందిని రిస్క్లో కూడా పెడుతుంది. స్వప్నాస్ కేసు వాజ్ షోయింగ్ అస్ హౌ డెట్ ట్రాప్ క్యాన్ హ్యాపెన్. ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా మనం రిలేట్ చేసుకోవచ్చు. టర్మ్స్ ఆఫ్ క్రెడిట్, అసలు ఒక క్రెడిట్ ఇవ్వాలి లేదా ఒక లోన్ ఇవ్వాలి
అని అంటే మనకు ఉండేటువంటి కండిషన్స్ ఏంటి, వాటిని మనం టర్మ్స్ అంటాం. ఎవ్రీ లోన్ అగ్రిమెంట్ విల్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ రేట్. ఒక ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది, అది 5%, 10%, ఎంత అనేది మనకు ఒక ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్ అయి ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్తో పాటు మనం రీపే చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఆస్పెక్ట్ వచ్చి మనకి కొలేట్రల్ అంటాం. అంటే యాజ్ ఎ గ్యారంటీగా ఇన్ బ్యాంక్స్ యూ హ్యావ్ టు కీప్ సమ్ డాక్యుమెంట్. వాట్ ఈస్ దిస్ కొలేట్రల్? ఈ కొలేట్రల్ అనేది ఏంటయ్యా అంటే మీకు సంబంధించినటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో దాన్ని మనం బ్యాంకుకి ఇస్తాం గ్యారంటీ కింద. దాన్ని మనం బ్యాంకుకి గ్యారంటీ కింద ఇస్తాం. అలా గ్యారంటీ కింద ఇచ్చినప్పుడు ఇన్ కేస్ యు మైట్ ఆస్క్ వై కొలేట్రల్, ఎందుకు కొలేట్రల్ ఇవ్వాలండి బ్యాంకింగ్కి అని అంటే, కొలేట్రల్ అనేది ఫస్ట్ ఏంటి, ఇట్ ఈస్ అన్ అసెట్. ఒక బిల్డింగ్ కానీ, ఒక ల్యాండ్ కానీ, ఒక వెహికల్ కానీ, ఒక డిపాజిటెడ్ బ్యాంక్ డిపాజిటెడ్ ఎఫ్డి కానీ ఇస్ ఎ గ్యారంటీ దట్ యూ విల్ రీపే ద లోన్. మీరు కనుక లోన్ రీపే చేయలేనటువంటి సందర్భం వస్తే ద బ్యాంక్ విల్ హ్యావ్ ద రైట్ ఆర్ ద లెండర్ విల్ హ్యావ్ ద రైట్ టు సెల్ దట్ వన్ అండ్ మేక్ మనీ. లేదా ఆ కొలేట్రల్ని తను ఓన్ చేసుకుంటాడు. ఆ రకంగా మనం రైట్స్ ఇస్తాం మనం టర్మ్స్ ఆఫ్ క్రెడిట్లో. సో ఇఫ్ ద బారోవర్ ఫెయిల్స్ టు రీపే ద లోన్, బారోవర్ ఎప్పుడైనా లోన్ రీపే చేయలేనటువంటి సందర్భం వస్తే ద రైట్ టు సెల్ ది అసెట్ ఆర్ కొలేట్రల్ టు ఒబ్టైన్ ద పేమెంట్. మరి అతను డబ్బులు ఇచ్చున్నాడు కాబట్టి అతను తిరిగి పొందడానికి అతనికి గ్యారంటీ కింద మనం ఒక అష్యూర్డ్ పేమెంట్కి అష్యూరెన్స్ కింద ఒక ప్రాపర్టీ కానీ, ఒక ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ, గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ మనం పెడుతూ ఉంటాం బ్యాంక్స్లో జనరల్గా. సో ఇంట్రెస్ట్ రేట్, కొలేట్రల్, డాక్యుమెంటేషన్ లైక్ ఐడి ప్రూఫ్స్ అన్నీ కూడా, అలాగే మోడ్ ఆఫ్ రీపేమెంట్, ఈ నాలుగిటిని కలిపి మనం టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అంటాం. కొలేట్రల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, డాక్యుమెంటేషన్ అండ్ ద మోడ్ ఆఫ్ రీపేమెంట్, ఇవన్నీ కూడా మనకి కొలేట్రల్ కండిషన్స్ కిందకి వస్తాయి, లేదా టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ కిందకి వస్తాయి. సో ఫార్మల్ సెక్టర్ క్రెడిట్ ఇన్ ఇండియా, మన భారతదేశంలో ఫార్మల్ సెక్టర్ క్రెడిట్ ఎలా ఉంటుంది? మన భారతదేశంలో ఫార్మల్ సెక్టర్ ఆఫ్ క్రెడిట్ అంటే బ్యాంక్స్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూపర్వైజ్ చేసి ఫంక్షన్ చేసి కండిషన్స్ని పెట్టేటువంటి సిస్టమ్ని ఫార్మల్ సోర్సెస్ అంటాం. అంటే ఇట్ ఈస్ సూపర్వైజ్డ్ బై ద ఆర్బిఐ, మానిటర్డ్ బై ద ఆర్బిఐ. క్యాష్ మెయింటెనెన్స్ కానీ, బ్యాంక్స్ లోన్స్ ఎవరికి ఇస్తున్నారు, ఓన్లీ బిజినెస్ మెన్కి మాత్రమే కాకుండా స్మాల్ కల్టివేటర్స్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ బారోవర్స్ అందరికీ కూడా ఇచ్చేటట్టుగా ఆర్బీఐ కొంత రెగ్యులేషన్ చేస్తుంది. అలాగే కొన్ని కండిషన్స్, టర్మ్స్ పెడుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతకి ఇస్తున్నారు ఏంటి, ఇవన్నీ సూపర్వైజింగ్ అన్నీ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట ఆర్బీఐ ఉన్నప్పుడు. సో దాన్నే మనం ఫార్మల్ సోర్స్ ఆఫ్ క్రెడిట్ అని మనం పిలవచ్చు. అలాగే ఇన్ఫార్మల్ సోర్స్ ఆఫ్ క్రెడిట్. ఇన్ఫార్మల్ సోర్స్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి, ఏదైతే మనం మన చుట్టాల దగ్గర, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర, లేదా ఊర్లో ఉండేటువంటి వడ్డీ వ్యాపారస్తుల దగ్గర మనం లోన్ తీసుకుంటాం కదా మన అవసరాల కోసం చేబుదుల కింద, ఇవన్నీ కూడా ఇన్ఫార్మల్ సోర్సెస్ ఆఫ్ క్రెడిట్ అంటాం. ఈ ఇన్ఫార్మల్ సోర్సెస్కి ఆర్గనైజేషన్ ఉండదు, సూపర్విజన్ ఉండదు, నో వన్ టు స్టాప్ దెమ్ ఫ్రమ్ అన్ఫేర్ మీన్స్ టు గెట్ దేర్ మనీ బ్యాక్. మనల్ని థ్రెటన్ చేయొచ్చు, హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ జరుగుతున్నా కూడా ఎవరో క్వశ్చన్ చేయటానికి ఉండదు అక్కడ, బికాజ్ యూ కెనాట్ క్వశ్చన్ దెమ్. అలాంటి సిస్టమ్ ఉండదు అక్కడ. అందుకే అట్లని ఇన్ఫార్మల్ సోర్సెస్ ఆఫ్ క్రెడిట్ అన్నారు. ఫార్మల్ నుంచి ఇన్ఫార్మల్కి వచ్చేసాం మనం. సో ఈజ్ మోర్ క్రెడిట్ కమింగ్ ఫ్రమ్ ఫార్మల్ సెక్టర్ ఆర్ ద ఇన్ఫార్మల్ సెక్టర్? వై? చాలా క్రెడిట్ సిస్టమ్ మనం ఏమనుకుంటాం, బ్యాంకింగ్ నుంచే మనకి బాగా క్రెడిట్ సిస్టమ్ అనేది వస్తుంది అని అనుకుంటాం, కానీ కాదండి, బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి రాదు. మనకి ఇన్ఫార్మల్ సెక్టర్లోనే మనకి మ్యాక్సిమం లోన్స్ అనేవి వస్తాయి. ఎందుకు? రూరల్ పాపులేషన్, పోర్ పీపుల్, ల్యాక్ ఆఫ్ అసెట్స్, ల్యాక్ ఆఫ్ కొలేట్రల్ విచ్ ప్రివెంట్స్ ద బ్యాంక్స్ టు గివ్ లోన్స్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డాక్యుమెంట్స్,
ఇవన్నీ కూడా కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఇన్ఫార్మల్ సోర్సెస్ ఆఫ్ క్రెడిట్స్ అనేవి మనకి ఎక్కువ ఉన్నాయి ఫార్మల్ సెక్టర్ కంటే కూడా అంటే absence ఆఫ్ కొలేటరల్, ల్యాక్ ఆఫ్ బ్యాంక్స్ ఇన్ ఎవ్రీ ఏరియా, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్. ఈ మూడు కారణాల వలన ల్యాక్ ఆఫ్ ఫార్మల్ లోన్స్. ఫార్మల్ అంటే కొంచెం సెక్యూర్డ్, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇన్ఫార్మల్ అంటే హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ద రీజన్స్ మేక్ దెమ్ టు టేక్ లోన్స్. ఎందుకు లోన్స్ తీసుకుంటారు వీళ్ళకి తెలీదా? ఇవి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తీసుకుంటున్నాం కదా, వీళ్ళు ఇబ్బంది పడతారనేటువంటి విషయం వీళ్ళకి తెలీదా? స్వప్నాస్ కేసులో మనం చూసాం కదా, డెట్ ట్రాప్కి వెళ్ళటానికి అవకాశం ఉంది కదా. ఎస్, డెఫినెట్గా. బట్ కొలేట్రల్ లేదు, ఆస్తులు లేవు, డాక్యుమెంటేషన్ లేదు. సో దే నీడ్ మనీ టు రన్ ద సిస్టమ్, టు డూ అగ్రికల్చర్, టు డూ ఎనీ వర్క్. ఒక్కొక్కసారి ప్రాఫిట్స్ చేయొచ్చు, ఒక్కొక్కసారి చేయలేకపోవచ్చు. సో అలాంటప్పుడు బ్యాంక్స్, కోఆపరేటివ్ సొసైటీస్ వితౌట్ కొలేటరల్ లోన్స్ ఇస్తే దిస్ ప్రాబ్లమ్ క్యాన్ బి సార్టెడ్ టు సమ్ ఎక్స్టెంట్, పర్టికులర్గా రూరల్ ఏరియాస్. సో ఇట్ ఈస్ నెససరీ దట్ ఎవ్రీ వన్ రిసీవ్స్ దీస్ లోన్స్. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలి ఈ లోనింగ్ సిస్టమ్ అని. అప్పుడు ఇట్ విల్ బికమ్ కంఫర్టబుల్ ఫర్ దెమ్. చీప్ అండ్ అఫోర్డబుల్ క్రెడిట్ ఈస్ క్రూషియల్ ఫర్ ఎ కంట్రీస్ డెవలప్మెంట్. తక్కువ, అలాగే మనం కట్టుకోగలిగేటువంటి స్థాయిలో క్రెడిట్ ఉంటే దేశం యొక్క అభివృద్ధికి కూడా అది ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. మరి ఇందులో భాగంగానే మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటువంటి సంస్థల్ని తీసుకొచ్చారు. ఏంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండి అంటే, పీపుల్ హ్యావ్ ట్రైడ్ అవుట్ న్యూ వేస్ ఆఫ్ ప్రొవైడింగ్ లోన్స్. ఈ లోన్స్ ఇవ్వటానికి కొత్త కొత్త మార్గాల్ని కనుక్కునేటువంటి ప్రయత్నంలో భాగంగానే దే హ్యావ్ స్టార్టెడ్ టు గివ్ లోన్స్ అన్నమాట. సో ఈ లోన్స్ ఎలా ఇస్తారు అంటే, దే విల్ ఆర్గనైజ్ ఆల్ ద రూరల్ పోర్ పీపుల్, ఎస్పెషలీ ఉమెన్, వాళ్ళని ఒక చిన్న గ్రూప్స్ కింద గ్యాదర్ చేస్తారు. ఆ చిన్న గ్రూప్స్ కింద గ్యాదర్ చేసి మంత్లీ కొంత సేవింగ్ మీరు ఏర్పాటు చేసుకోండమ్మా, మీరు సేవింగ్ చేసుకుంటే మేము బ్యాంక్ తరపు నుంచి కూడా కొంత మీకు సపోర్ట్ చేస్తామంటారు. సో ఎంతమంది ఉంటారండి ఒక గ్రూప్కి? ఒక 15 నుంచి 20 మెంబర్స్ రఫ్గా. ఒక దగ్గరగా ఉండేటువంటి వాళ్ళందరూ మ్యారీడ్ ఉమెన్, బిలో పావర్టీ లైనే అయి ఉండొచ్చు, ఏ క్యాస్ట్ అయినా ఓకే. దే మీట్ అండ్ సేవ్ రెగ్యులర్లీ. మంత్లీ వాళ్ళు కొంత అమౌంట్, ఒక 25 రూపీస్ కాడి నుంచి ఒక 100 రూపీస్ వరకు సేవ్ చేసుకుంటారు. ఒక 1 ఇయర్ వాళ్ళు రెగ్యులర్గా కట్టిన తర్వాత ఒక 20 మెంబర్స్ ఒక 100 రూపీస్ చొప్పున కడితే మంత్లీ ఒక 2000 అవుతుంది కదా, అది యాన్యువల్గా ఒక 20,000 దాకా అవుతుంది. ఆ 20,000 వాళ్ళే లోన్ కింద తీసుకొని రొటేషన్ చేసుకొని వచ్చిన ఇంట్రెస్ట్ మళ్ళీ డిపాజిట్ చేస్తూ ఉంటారు బ్యాంకు. ఇట్లా ఒక 1 ఇయర్ ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాత లోన్స్, బ్యాంకు వాళ్ళు లోన్స్ ఇస్తారు వీళ్ళకి. సో అప్పుడు ఏమవుతుంది, బ్యాంకు ఒక 1 lakh లోన్ ఇస్తుంది వీళ్ళకి. గ్యారంటీ ఏంటి? నో కొలేటరల్. ఈ 15 మెంబర్సే కొలేటరల్ అనమాట ఆ లోన్కి. వీళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే మనకు అక్కడ ఏరియాలో స్మాల్ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ వేసి వాళ్ళు లోన్ ఇస్తారు. మనీ లెండర్స్ లాగా ఎక్కువ ఇంట్రెస్ట్కి ఇవ్వకుండా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తారు. అలా చిన్న చిన్న లోన్స్ ఇచ్చి, లేదా స్మాల్ కాటేజ్ ఇండస్ట్రీ లాగా ఇట్లాంటి చిన్న చిన్న బిజినెస్లన్నీ వాళ్ళు స్టార్ట్ చేసుకొని ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని వాళ్ళు క్రియేట్ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఈ సిస్టమ్ ద్వారా ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్. అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఉమెన్ 15 to 20 మెంబర్స్, మోస్ట్లీ బిలో పావర్టీ లైన్, నాట్ ఎనీ పర్టికులర్ కాస్ట్, ఇన్ జనరల్ బిలో పావర్టీ లైన్, రూరల్ బ్యాక్గ్రౌండ్, మ్యారీడ్, ఆ ఏరియాకి సంబంధించినటువంటి పర్సన్ మ్యారేజ్ చేసుకుంటే ఆ కమ్యూనిటీలో జనరల్గా ఆ నైబర్హుడ్లో తీసుకోవడం జరుగుతుంది. ఎన్ని గ్రూప్స్ అయినా ఉండొచ్చు. ఎన్ని గ్రూప్స్ ఉన్నప్పటికీ అన్ని గ్రూప్స్కి కూడా మనం బ్యాంక్స్ సపోర్ట్ చేస్తాయి. సో ఫీచర్స్ ఏంటి? ఫీచర్స్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి సేవింగ్ అనేటువంటి ఒక యాక్టివిటీని అలవాటు చేయటం. లోయర్ సెగ్మెంట్లో సేవింగ్ అనేది ఒకటి అలవాటు చేయటం, అట్లాగే లోన్ యాక్టివిటీస్ని వీళ్ళకి దగ్గర చేయటం గ్రూప్కి, అంటే బ్యాంకింగ్ సిస్టమ్తో వీళ్ళని లింక్ చేయటం. అలాగే గ్రూప్ డిసైడెడ్ యాజ్ లోన్ టు బి గ్రాంటెడ్ ఫర్ ద పర్పస్
అమౌంట్, ఇంట్రెస్ట్ వాళ్ళందరూ కలిసి డిసిషన్ తీసుకుంటారు. ఆ 15 మెంబర్స్లో ఒక మెంబర్ని లీడర్గా, ఒక మెంబర్ని ట్రెజరీ మెంబర్గా పెట్టుకొని వాళ్ళు గ్రూప్ కింద పెట్టుకొని రీపేమెంట్ స్కెడ్యూలు వీళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఆ లోన్కి. అందుకే బ్యాంక్స్ కూడా ఇలాంటి గ్రూప్స్కి లోన్స్ ఇస్తాయి. ఇట్లాంటివి మనకి తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద అమౌంట్లో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఒక 500 crores వరకు ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే మనం ఆశ్చర్యపోనక్కర్లా. ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి లేదా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి డ్వాక్రా గ్రూప్స్ అని, మహిళా సంఘాలని, పావలా వడ్డీకి రుణాలని ఇట్లా చాలా ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేశారు. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బారో లేదా కొలేటరల్ లేకుండా లోన్స్ తీసుకోవడంలో వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. సో అలా చేయటం వలన వెరైటీ ఆఫ్ పర్పసెస్కి వాళ్ళకి చాలా రీజనబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ ఇస్తారు. దీని ద్వారా ఉమెన్ ఫైనాన్షియల్గా సెల్ఫ్ రిలయంట్, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకోవచ్చు, షాప్ పెట్టుకోవచ్చు, ఏదైనా వాళ్ళు స్టార్ట్ చేసుకొని ఫ్యామిలీకి సపోర్ట్ చేసుకోవచ్చు. ఎకనామికల్గా కూడా వాళ్ళు ప్రాస్పర్ అవచ్చు. రెగ్యులర్గా మీటింగ్స్ జరుగుతాయి వీళ్ళకి. ప్లాట్ఫామ్ టు డిస్కస్ వేరియస్ సోషల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, న్యూట్రిషనల్ ఇష్యూస్, డొమెస్టిక్ వైలెన్స్ ఎంత జరుగుతున్నా, ఉమెన్కి ఏదైనా హెల్ప్ కావాలన్నా, ఎవరైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, ఫైనాన్షియల్గా కూడా ఏదైనా కావాలన్నా, ఎందుకంటే వీళ్ళకంటూ ఒక ఫండ్ ఉంది కదా, ఎవ్రీ మంత్ వీళ్ళు కొంత అమౌంట్ సేవ్ చేసుకుంటున్నారు కదా, అది ఒక 25,000 లేదా ఒక 50,000 అవుతుంది ఒక 1 yearకి. అది ఎవ్రీ మంత్ వీళ్ళు సేవ్ చేసుకుంటూ ఉంటారు. దాంతో పాటు వచ్చిన ఇంట్రెస్ట్ కూడా గవర్నమెంట్ వీళ్ళకే ఇస్తూ ఉంటుంది లోన్స్ కింద. సో వీళ్ళకి ఇట్లా మంచి సపోర్ట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి సపోర్ట్ ఇంకా మనకి ఫార్మర్ కమ్యూనిటీలో కూడా రావాలి. ఫార్మర్స్లో కూడా ఒక సంఘాల్లాగా ఏర్పాటు చేసి, ఒక గ్రూప్స్ కింద ఏర్పాటు చేసి, వాళ్ళలో వాళ్ళు లో ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ అని పెట్టుకొని వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ కనుక ఇవ్వగలిగితే I think we can do some great changes. So these are the key points in this chapter. Feel free to mention your doubts in the comment section. So we'll meet you soon in the very coming session. Until then, keep learning, keep smiling. Thank you. Bye bye.